అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే అండర్స్టాండింగ్. అంటే సాధారణ పిల్లలు ప్లస్ ADHD ప్లస్ ఆటిజం గల పిల్లల్లో అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉంటుంది, వాటిని తల్లిదండ్రులు ఏ విధంగా గుర్తించాలి, దాని తదుపరి చర్యలు ఏంటనేది తెలుసుకుందాం. సాధారణ పిల్లలతో పోల్చుకుంటే ADHD పిల్లల్లో అండర్స్టాండింగ్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ వాళ్ళు వివిధ రకాలుగా అంటే సింపుల్ లాంగ్వేజ్ తీసుకున్నప్పటికీ మనం చెప్పేటటువంటి వర్డ్స్ కానీ, కొన్ని ఇమిటేషన్ కానీ, కొన్ని పిక్చర్ను చూపించి కానీ, కొన్ని పదాలను మనము చెప్పినటువంటివి వాటిని అర్థం చేసుకొని మళ్ళీ చెప్పడం, ఈ రకంగా ఈ ప్రాసెస్లో ఈ విధంగా జరగకపోతే వాటిని ఎలా గుర్తించాలి అంటే 1 to 3 years ఈ 1 to 3 years పిల్లల్లో మనం చెప్పేటటువంటి అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉంది అంటే మనం చెప్పేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న వర్డ్స్ కానీ, చిన్న చిన్న ఇమిటేషన్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ, ఏదైనా చిన్న సంబంధించిన పిక్చర్ని చూపించి వాటిని పలకమనడం, అంటే వివిధ రకాలుగా ఇలా చేస్తూ ఉంటే తను ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాడు అంటే చిన్న వర్డ్స్ని కూడా పలుకుతున్నాడా లేదా, ఈ అండర్స్టాండింగ్ అనేది తనకు అర్థమవుతుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత 3 to 4 years ఈ 3 to 4 years పిల్లల్లో ఇమిటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని పదాలు పలకడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పదాలు జరగడం ద్వారా ఈ పదాలను వాళ్ళు కొంతవరకు అంటే పూర్తిగా మాట్లాడలేకపోయినా కానీ కొంతవరకు కొంత వర్డ్స్ అనేది చేయగలుగుతారు. జస్ట్ అమ్మ అంటే అమ్మ, కొన్ని పదాలు ఆ విధంగా చేయగలుగుతారు. తర్వాత 5 to 6 years ఈ 5 to 6 years పిల్లల్లో లాంగ్వేజ్ అనేది అండ్ సాధారణ పిల్లలతో పోల్చుకున్న ADHD పిల్లలు అండ్ ఆటిజం పిల్లల్లో కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అనేది చాలా వరకు ఉంటుంది. బట్ వాటిని వర్డ్స్తో పాటు కాకుండా కొన్ని సెంటెన్స్ రూపంలో యూజ్ చేయాలి. కొన్ని పిక్చర్ని చూపించడం, ఆబ్జెక్ట్స్ కానీ సింపుల్ లాంగ్వేజ్లో వాటిని ఏ విధంగా అండర్స్టాండింగ్ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలనేది మనము నేర్చుకోవాలి. తర్వాత 6 to 10 years ఈ 6 to 10 years ఉన్నటువంటి పిల్లల్లో విజువల్గా చూపించినటువంటి ఏదైనా పిక్చర్స్ కానీ, వివిధ రకాలైనటువంటి ఏదైనా ఆబ్జెక్ట్స్ని కానీ వీటిని పలకమనడం, చెప్పమనడం, అంటే సెంటెన్స్ రూపంలో చెప్పమనడం అనేది తెలుసుకోవాలి. అలా ఆ విధంగా చేసినటువంటి తర్వాత చేసిన తర్వాత కూడా ఈ వర్డ్స్ రాకపోతే అప్పుడు ఫర్దర్గా మనం ఏం చేయాలంటే వివిధ రకాలైనటువంటి కన్సల్టెన్సీని కానీ తల్లిదండ్రులు గుర్తించి కన్సల్టెన్సీని వివిధ రకాలుగా తదుపరి చర్యలు తీసుకోవాలి. తర్వాత 13 years అంటే స్కూల్ ఏజ్ అండ్ టీనేజర్ ఏజ్ కూడా. బట్ ఈ ఏజ్లో సెంటెన్స్ని కానీ మామూలుగా వర్డ్స్ని కానీ ఏదైనా సరే మనం చెప్పినటువంటి పదాలను కానీ తను అండర్స్టాండింగ్ చేసుకొని మనకు చేస్తున్నాడు, ఓకే అండర్స్టాండింగ్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ ఉంది అని అనుకుంటే వాటిని మనం ఇంకా కొంతగా బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ADHD ప్లస్ ఆటిజం పిల్లలు ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ ఉందంటే ఓకే, బట్ లేదని అనుకుంటే సాధారణ పిల్లలతో మనం పోల్చుకొని తదుపరి చర్యలు తీసుకొని తల్లిదండ్రులు అప్రమత్తమయ్యి తదుపరి చర్యలు వివిధ రకాలుగా కన్సల్టేషన్ తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని వారిని ఇంప్రూవ్మెంట్ చేయవలసింది. ఓకే, థ్యాంక్ యూ.